ఇప్పుడు మనమందరం చాలా అద్భుతమైనటువంటి క్లాస్ని వినబోతూ ఉన్నాం. ఈరోజు మనందరి అదృష్టం మన మధ్యలో రాజయోగిని బ్రహ్మకుమారి అరుణ అక్కే గారు, ఖమ్మం సేవా కేంద్రాల ఇన్ఛార్జ్ అక్కయ్య, వ్యవహార శుద్ధత ఈ విషయం పైన అక్కయ్య మనకి వినిపిస్తారు. అరుణ అక్కయ్య ఖమ్మం నుండి వర్చువల్గా మనతో పాల్గొంటూ ఉన్నారు. అక్కయ్య చాలా విశేషమైనటువంటి ఆత్మ. మన వరంగల్ సబ్ జోన్లో మన బెహెంజీలకు కుడి భుజంగా, రైట్ హ్యాండ్గా ఎన్నైతే సెంటర్స్ స్టార్ట్ అయ్యాయో వరంగల్ నుండి, ఆ సెంటర్స్ అన్నింటిలో అక్కయ్య సేవ చేశారు. ఎక్కడ కొత్త సెంటర్ ఓపెన్ అయినా అక్కయ్య తప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ పాలన ఇచ్చి అక్కడ ఒక స్టాండర్డ్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళడం, అలా చాలా సెంటర్స్లో అక్కయ్య అనేక మంది, వేలాది మంది బ్రాహ్మణాత్మలకు పాలననిచ్చారు. కేవలం వరంగల్ సబ్ జోనే కాక ఇంకా వేరే ఎన్నో ప్రాంతాలలో మన ఉభయ రాష్ట్రాలలో చాలా సేవలు చేశారు. అక్కయ్య 45 సంవత్సరాల నుండి సమర్పితమై సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కయ్య యొక్క పాలన నేను బాల్యం నుండి బాగా ఎక్కువ తీసుకున్నాను. వరంగల్ నేటివ్ అవ్వడంతో అక్కయ్య చాలా సందర్భాల్లో అక్కడ సెంటర్లో ఉండడం జరిగింది. దాంతోపాటు విజయవాడలో హాస్టల్లో చదువుకున్నప్పుడు కూడా అక్కయ్యనే మాకు అక్కడ నిమిత్త అక్కయ్యగా ఉండేవారు. ఆ తర్వాత నేను సెంటర్లో సమర్పితం అవ్వడానికి కారణం కూడా, అంటే కారణం అనకూడదు కానీ సమర్పితం అవ్వడంలో అక్కయ్య పాత్ర కూడా ఉంది. అక్కయ్యనే నన్ను సెంటర్లో ఒక అక్కయ్య లేరు వస్తారా అని చెప్పేసి రమ్మన్నారు. అలా అక్కడి నుండి నా ప్రయాణం అలా స్టార్ట్ అయిపోయింది. అక్కయ్య నా యొక్క లైఫ్లో అయితే చాలా చాలా నేర్పించారు నాకు ఈ సమర్పిత జీవితంలో. 3.5 years నేను కూడా అక్కయ్య పాలనలో ఖమ్మం సెంటర్లో ఉండడం జరిగింది. మరి అక్కయ్య చాలా మంచి వక్త, చాలా ఏబుల్ స్పీకర్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో అక్కయ్య మాట్లాడటం చూసాము. ఎలాంటి స్టేజ్నైనా మేనేజ్ చేయగలిగేటువంటి దిట్ట, చాలా మంచి నైపుణ్యంతో చాలా ప్రాక్టికల్గా అక్కయ్య మాట్లాడుతూ ఉంటారు. మరి అక్కయ్య యొక్క అనుభవాలన్నింటినీ మనం ఈరోజు అక్కయ్య యొక్క క్లాస్ రూపంలో విందాము. అక్కయ్యకి ఈరోజు ఈ కార్యక్రమంలో మనమందరం గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియచేద్దాము. అరుణ అక్కయ్యకి ఏలూరు పరివారం వైపు నుండి అందరం 1 సింగిల్ హ్యాండ్తో వేవ్ చేద్దాము అక్కయ్యకి. అక్కయ్య మీకు మా అందరి వైపు నుండి ఈ యొక్క బొకే. అక్కయ్య మా అందరి వైపు నుండి ఈ యొక్క పుష్పాలను మీరు స్వీకరించాలి అని కోరుతున్నాము. మరి అక్కయ్య యొక్క ముఖారవిందం ద్వారానే మనం ఇప్పుడు విందాము. వ్యవహార శుద్ధత, ప్రాక్టికల్ లైఫ్లో మనము ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ని టచ్ చేస్తూ అక్కయ్య మనకి చాలా అనుభవపూర్వకంగా తెలియజేస్తారు. రాజయోగిని బ్రహ్మకుమారి అరుణ అక్కయ్య. ఓం శాంతి. సంవత్సరంన్నర తర్వాత బాబా సన్ముఖంలో ఇంత విశాలమైన పరివారం ఒక్కసారి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చాలా ఉత్సాహం, చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. బాబాకు, మిలన్కు చాలా కాలం దూరంగా ఉన్నాం. కానీ ఈ దూరం ఏంటంటే ఇంకా బాబాకు సమీపంగా చేయడానికి.
సముద్రంలో అలలు ఉప్పొంగి ఉప్పొంగి పొంగి పోర్లు పోతూ ఉంటాయి. తీరం చేరి తీరంలో ఉన్న వాటన్నిటిని మళ్ళీ సముద్రంలో కలిపేస్తూ ఉంటాయి. అలా మనం సంవత్సరంన్నర దూరం ఉన్నాం, కానీ బాబా హృదయంలో ఉన్నాం. దూరంగా ఉన్నాం ఎందుకోసం అంటే, దూరంగా ఉన్న వాళ్ళందరినీ బాబాకు సమీపంగా చేయడానికి, బాబా హృదయానికి సమీపంగా చేయడానికి ఇంతకాలం దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు అందరం సాగరంలో కలిసి మిలన్ చేసుకునే రోజులు చాలా సమీపంగా వస్తున్నాయి. 10 అక్టోబర్ బాబ్దాదా ఆన్లైన్ మిలన్ ఉంది కదా, అలా బాబా యొక్క మిలన్కు రెడీ అవుదాం. మన మార్గం చాలా సుదీర్ఘమైనటువంటి మార్గం ఇది. ఏదైనా భారీ వెహికల్ చాలా దూర ప్రయాణం వెళ్ళాలంటే ఏం చేస్తారు? దానికి తగినంత ఫ్యూయల్ నింపుకుంటారు, పెట్రోల్ డీజిల్ నింపుకుంటారు, దాంతోపాటు నీళ్లు కూడా దగ్గర ఉంచుకుంటారు. అంత భారీ వాహనం వేడెక్కితే కొద్ది సమయం ఆపేసి నీళ్లు కూడా వేస్తారు, చల్లబరుస్తారు, కొంతసేపు మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఇది విశ్రాంతి తీసుకునే మార్గం కాదు. కానీ మధ్యలో వ్యవహారంలో బుర్ర వేడెక్కిపోతే ఇలాంటి బట్టీలు మధ్యలో అవసరం. మధ్యలో కొంచెం నీళ్లు వేసి కొంచెం విశ్రాంతి తీసుకొని బుద్ధికి రెస్ట్ ఇచ్చి వ్యవహారము మరియు పురుషార్థం రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి బట్టీలు ఇవి. అయితే మనం చేయాల్సిన సిద్ధి, మనం పొందాల్సిన విజయం ఎందులో అంటే మనస వాచ కర్మణ, ఇవి 3 సమానంగా కావాలి. ఇది మనం పొందాల్సినటువంటి సిద్ధి. సంకల్పాలు, మాటలు, కర్మలు 3 సమానం కావాలి, సమానంగా కావాలి. బాబా సమానం కావాల్సిందే. కానీ వ్యవహారంలో ఒక్కొక్కసారి కొన్ని రంగాల్లో ఫెయిల్యూర్ కావచ్చు. అది పురుషార్థం చాలా బాగుండొచ్చు, ఆంతరిక స్థితి బాగుండొచ్చు. కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మాత్రం జ్ఞానాన్ని స్వరూపంలో తేవడంలో మాత్రం కొంచెం ఒడిదొడుకులు కావచ్చు. ఒక్కొక్కసారి వ్యవహారం ఆర్ట్ చాలా బాగుంటుంది, ఆంతరికంగా స్థితి బలహీనంగా ఉంటుంది. కానీ రెండింటినీ మేళవించి పూర్తిగా వ్యవహారము మరియు పురుషార్థం. వ్యవహారం అంటే కేవలం సంపాదించుకునే వ్యవహారమే కాదు, బరువు బాధ్యతలే కాదు, ఆంతరిక పురుషార్థంతో పాటు బాహ్యమైనటువంటి వ్యవహారం, మన నడవడిక, ఇతరులతో వ్యవహారం చేయడం, సంబంధ సంపర్కాలలో వచ్చినప్పుడు ఏ విధంగా ఉండడం, ఇది బాబా నేర్పించేటువంటి చదువు. ఇది అయితే వ్యవహారంలో మనం చేయాల్సింది ముందు శ్రీమతం ఏదైతే ఉందో, శ్రీమతం అనే చెయ్యి, బాబా యొక్క శ్రీమతం అనేటువంటి చెయ్యి. బాబా చెయ్యి పట్టుకొని ఉండడం అంటే శ్రీమతం ఆధారంతో నడవడమే. ప్రాక్టికల్గా చెయ్యి ఏముంది? శ్రీమతం అనే చెయ్యి, బాబా తోడు, అంటే బాబా యొక్క స్మృతులు, వీటి ఆధారంతో నడుస్తున్నాను. కానీ శ్రీమతంలో ఎక్కడ కల్తీ కలవకూడదు. సిమెంట్లో కల్తీ కలిస్తే ఏమవుతుంది? పెద్ద పెద్ద డ్యామ్లు కూడా కూలిపోవచ్చు. సిమెంట్లో ఇసుక ఎంత కలపాలో, దాని పాళ్ళు ఎన్ని ఉండాలో, ఎంత నిష్పత్తిలో ఉండాలో అంతే కలపాలి. ఒకవేళ కల్తీ జరిగితే అక్కడ ఏమవుతుంది? కలుపు మొక్కలు పెరుగుతాయి, రావి చెట్టు పెరుగుతుంది, వేళ్ళు అనుకుంటుంది, మొత్తం బిల్డింగ్ క్రాక్స్ రావచ్చు. అలా శ్రీమతంలో ఎక్కడ మనం కల్తీ చేయకూడదు. ఎంత శక్తి ఉంటే అంత నడుస్తాం, ఎంత చేయగలిగితే అంత చేస్తాం. బాబా చెప్పాడు, జితనా కాయిదా ఉతనా ఫాయిదా. కానీ దాంతోపాటు శ్రీమతంలో మన్మతం ఎక్కడ మిక్స్ కాకూడదు.
నాకు అనుకూలంగానే నాకు ఇష్టమైన సేవ చేస్తాను, నాకు ఇష్టమైన పురుషార్థం చేస్తాను అని మాత్రమే కాదు, కొన్ని రకాల లిమిట్స్ ఉన్నాయి. వాటిని బాబా మర్యాదలు అన్నాడు. హద్దులు ఉంటాయి. మర్యాదలనే హద్దు బాబా ఇచ్చాడు. ప్రతి నదికి ఒక రకం హద్దు ఉంటుంది. హద్దు మీరితే ప్రమాదం కదా. నదులకు హద్దు ఉంటుంది, రోడ్డుకు కూడా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ని మనం ధిక్కరించాము, ఉల్లంఘించాము, మనము నష్టపోతాం, ఇతరులు నష్టపోతారు. రోడ్డు పైన నాకు స్వేచ్ఛ ఉంది, కత్తి సామైనా చేసుకుంటాను, రోడ్డు పైన ఏమైనా డ్రాయింగ్ వేసుకుంటాను, వంట వార్పులన్నీ రోడ్డు పైన చేస్తాను అని అనుకోం కదా. స్వేచ్ఛ ఉంది, కానీ దాంతోపాటు పరమతం మన్మతం మిక్స్ కాకూడదు. హద్దులు ఉన్నాయి. బాబా హద్దు నేర్పించాడు. దాంట్లో ఎక్కడ పరమతం మిక్స్ చేయకూడదు. వాళ్ళు చేస్తే ఏం లేదు, నేను చేస్తే ఏముంది, వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉంటాను, ఇతరులతో పోల్చుకునేది కాదు ఇది. పరమతం మిక్స్ చేయకూడదు, మన్మతం మిక్స్ చేయకూడదు. ఒకసారి చిన్న షాప్కు పిలిచారు. అన్నయ్య చాలా భావన ఉంది, చాలా సర్వీస్ చేస్తారు. ఆ షాప్కి వెళ్తే అక్కడ చూశాను, ఆ షాప్ పక్కనే ఒక కరెంటు పోల్ ఉంది, దానికి ఒక అట్ట ముక్క పెట్టి దాని మీద రాసి పెట్టేశాడు, భగవంతుడు అవతరించాడు అని ఒకదానికి. ఇంకొక స్తంభం ఉంది, దానికి రాసి పెట్టేశాడు, కలియుగం అంతం రాబోతుంది, ఇప్పుడే భగవంతుని తెరుచుకోండి, కుంభకర్ణ నిద్ర వదిలేసేయండి. షాప్ నిండా ఎన్ని పాంప్లెట్స్ పెట్టి ఉన్నాయి. ప్రతి అడుగడుగులో చూస్తే నిజంగా ఏంటి ఇవన్నీ అని అంటే, బాబా సర్వీస్ చేయమన్నారు కదా, సర్వీస్ చేయాలి, ఏదో ఒక రకంగా చెయ్యాలి. ఏదో ఒక రకంగా చేస్తున్నాం. బాబా బోర్డు పెట్టమన్నాడని బోర్డు పెడతామా? ఉత్సాహం ఉంది, కానీ దానికి ఒక సలహాలు, సూచనలు, అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఉంది కదా, దాని ప్రకారమే చేయాల్సి ఉంటుంది. కొన్ని హద్దులు ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. మనం నడుచుకునే విధానం ఏంటి, మాట్లాడే తీరేంటి, లేక సంబంధ సంపర్కాలతో ఎవరితో ఎలా వ్యవహారం చేయాలి, సంఘదోషంలో ఎలా రాకూడదు, ఏ సాంగత్యంతో ఎంతవరకు ఉండాలి, మనసా వాచా కర్మన ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించేది ఎవరు? ఇప్పుడైతే స్కూల్ పాఠశాలల్లో అయితే అవి నేర్పించట్లేదు, ఆ సబ్జెక్టే లేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ తప్ప నేర్పించట్లేదు స్కూళ్ళల్లో. పూర్వకాలం ఏదో గురుకులాల్లో నేర్చుకునేది, లేకుంటే తల్లిదండ్రుల నుండి నేర్చుకునేది, లేకుంటే ఏదైనా ధర్మ గ్రంథాల నుండి నేర్చుకునేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కదా. తల్లిదండ్రులు బిజీ, తొందరగా ఎక్కడ వదిలించుకోవాలి, తొందరగా స్కూల్కి పంపించేసి వదిలించుకోవాలి, అల్లరికి దూరం కావాలి, ప్రశాంతంగా ఉండాలి. మరి ధర్మ గ్రంథాల్లో నేర్చుకుందామనంటే దశరథుడికి ఎంతమంది పుత్రులు, 4 పుత్రులు అంటే 4 నవ్వుకునేలాగున్నారు తప్ప నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. అలా ఎక్కడి నుండి నేర్చుకుంటున్నారు? బాబా తప్ప మనకి వ్యవహారం యొక్క శుద్ధత లేక పురుషార్థం యొక్క వేగం ఏంటి, పురుషార్థం ఏంటి, వ్యవహారం ఏంటి, ఇదంతా బాబా బ్యాలెన్స్ నేర్పించాడు. ఎవరితో ఎలా వ్యవహారం చేయాలి, ఎవరితో ఎంత కంట్రోల్లో ఉండాలి, ఎంత మాట్లాడాలి, ఏమి ఇచ్చిపుచ్చుకోవాలి, ఇవన్నీ బాబా నేర్పించాడు. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదు, ఎవరు నేర్పించలేనటువంటివి అలాంటి మర్యాదలు బాబా నేర్పించాడు. దాంతో నా ఇష్టం, నేనేమైనా చేస్తాను, తింటాను, తిరుగుతాను, నాకు ఫ్రీడమ్ ఉంది, మీకేం నష్టం, నా ఇష్టం అనేసి అంటే ఎవరికేం నష్టం లేదు, మనమే నష్టపోతాం. యోగి జీవితం కదా, యోగం భంగమైపోతుంది, యోగం కుదరదు. అందుకోసం మంచి యోగి జీవితం కోసం ఎంత యాక్యురేట్గా మర్యాదలపై నడుస్తామో
అంత యోగయుక్తంగా కాగలుగుతాం. కాబట్టి ఈశ్వరీయ మర్యాదలు ఇవి మన సేఫ్టీకి సాధనం. ట్రాఫిక్ రూల్స్ సేఫ్టీ కోసం. అలాగే మనకుంది మర్యాదలు, శ్రీమతం, ఇది మన సేఫ్టీ. మనకు మనం మార్చుకొని, మనకు మనం మన యొక్క స్థితిని తయారు చేసుకొని, మన పురుషార్థ మార్గంలో సాఫీగా నడవడం కోసం ఇలాంటి ఈశ్వరీయ మర్యాదలు బాబా నేర్పించాడు. మన యొక్క జీవితంలో ఎలా ఉండాలి? వ్యవహారము మరియు పురుషార్థం అంటే లోపల బయట రెండు ఒక సమానం కావాలి. ఏమంటాడు? అందరూ బాహ్యం, ఆంతరికంగా కానీ బాహ్యమైన వ్యవహారం కానీ రెండు సమానంగా కావాలి. అనుకున్నదొకటి జరిగేదొకటి కాకూడదు కదా. ఎంతో అనుకుంటే కొంత మాత్రమే సఫలత పొందితే ఏం లాభం? ఎక్కువ పురుషార్థం చేసి ఏదో అంశమంతా పొందితే, బీజమంతా పొందితే ప్రాప్తి ఏం లాభం? కాబట్టి ఆంతరికంగా లేక బాహ్యంగా రెండు సమానంగా కావడం అనేది, మనస వాచ కర్మన సమానంగా కావడం అనేది మనం పొందాల్సినటువంటి సిద్ధి. ఇది మనం పురుషార్థం మార్గంలో అనేక రకాల ఆటంకాలు కూడా వస్తున్నాయి. కారణం బాబా చెప్పాడు, ఈ మధ్య 2-3 మురళీల్లో చెప్పాడు. బ్రాహ్మణులకు ఉండకూడనటువంటి చెడు అలవాట్లేంటి? చెడు అలవాట్లు ఉండకూడదు, చీచీ అలవాట్లు ఉండకూడదు. బ్రాహ్మణులేంటి? చీచీ అలవాట్లేంటి? చెడు అలవాట్లేంటి? ఎక్కడుంది చెడు? దేన్ని అంటారు చెడు? బ్రాహ్మణులకు చెడు ఏంటి? చెడు లేకపోవచ్చు, వ్యర్థం అయితే ఉంది కదా, అదెలా సమాప్తం చేసుకోవాలి? వ్యర్థం ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సాంగత్యము, సమయం వృధా చేయడం ఎన్నో ఉన్నాయి. కారణం ఎక్కడో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ ఉంది, ఆకర్షణ ఉంది, ఆసక్తి ఉంది. అందుకోసం దాని గురించే అందులోనే చిక్కుబడి ఇరుక్కుని సంకల్పాలు వృధా అవుతున్నాయి, సమయం వృధా అవుతుంది, శక్తి వృధా అవుతుంది. లేకుంటే ఏదో ఒక రకమైనటువంటి టక్కర్ ఉంది, ఘర్షణ ఉంది, దేంతోనో సంఘర్షణ ఉంది బుద్ధిలో. అందుకోసం బుద్ధి పదే అటువైపు వెళ్తుంది, ఎటువైపు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, మొగ్గు చూపుతూ ఉంది. అందుకోసం పదే మనసు అటువైపు వెళ్తుంది. చేసే కార్యంలో ఇంట్రెస్ట్ లేదు, యోగం చేయడంలో లగన్ పెరగట్లేదు, పురుషార్థం చేయడానికి దృఢత రావట్లేదు, ఏం చేసినా మజా లేదు. కారణం వ్యర్థం ఉంది. వీటన్నిటికీ సమాధానం, చక్కటి సమాధానం, జ్ఞానం ఆయుధాన్ని ఉపయోగించాలి. జ్ఞానం ఖజానాను పెంచాలి. జ్ఞానాన్ని స్వరూపంలో తీసుకురావాలి. ఏడవకూడదు, అది చేయకూడదు. సమయానికి మనసు బలహీనంగా అయిపోతుంది, మళ్ళీ ఏడ్చేస్తారు. మనసు బలహీనంగా అవుతుంది, ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకోసం? జ్ఞానం ఉంది, జ్ఞాన స్వరూపం కావాలి. జ్ఞానాన్ని ఆయుధం మాదిరిగా ఉపయోగించాలి, శక్తిని ఉపయోగించాలి, వ్యవహారంలో దాన్ని తేగలగాలి. అలా వ్యర్థాన్ని సమాప్తం చేయాలి. ఏం చెడు అలవాటు ఉంది? ఇలా గుల్జార్ దాది సందేశంలో బాబా చెప్పాడు, పిల్లలందరూ ఈ మధ్య చూస్తే పిల్లలందరూ కూడా ప్రపంచమంతా బొమ్మలాటల్లో మునిగిపోయి ఉన్నారు. ఏం బొమ్మలాటలు? ఏంటా బొమ్మ? బొమ్మలాటలు. చేతుల్లోనే బొమ్మ దొరికింది, అదే చూడ్డం, అదే కెలకడం, అదే నొక్కడం, అదే మీటడం. ఎందుకు? చేసేదానిపై శ్రద్ధ లేదు, అభిరుచి లేదు, మైండ్ డైవర్ట్ చేయాలి. దానికోసం ఇంకేదో టీవీ చూడాలి, చూస్తూ వింటూ మాట్లాడుతూ. ఎందుకంటే కళ్ళకు, నాలుకకు రిపీట్ చేసే అలవాటు ఉంది. చూసింది ఊరుకోదు,
50 సార్లన్నా చూడాలనిపిస్తుంది. చూస్తూనే ఉంటారు. చూసిందే చూడడం, మాట్లాడిందే మాట్లాడడం, రిపీట్ చేసే అలవాటు ఉంది. నాలుకకు, కళ్ళకు చెప్పిందే చెప్పి, మాట్లాడిందే మాట్లాడి, చూసిందే చూసి, చదివిందే చదివి, అలా రిపీట్ చేసే సంస్కారం ఉంది. లాల్స, ఇచ్ఛ, తృష్ణ, ఆకర్షణ ఉంది. చెడు లేకపోవచ్చు. ఏం చూస్తున్నాం? న్యూసే కదా, న్యూసే. కానీ దానికి అంతగా పడి చూడాల్సిన అవసరం లేదు. న్యూస్ ఎక్కడి నుండైనా మనకు దొరుకుతుంది. కరోనా అప్డేట్స్ ఏంటి తెలుసు మనకు. దానికోసం ఇంకా పూర్తిగా లోతుల్లో వెళ్ళి ఎక్కడేమైంది, ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళారు, అనంతా ఎవరేమి ఇచ్చారు, ఏం తీసుకున్నారు, అంతగా విస్తృతంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చుట్టూ పరిసరాలు ఏంటి, కొంత అవేర్నెస్ చాలు. మనం అనుకోకున్నా కానీ మన చుట్టూ ఎవరో ఒక చోట నుండి మన దగ్గర చేస్తారు. ఎక్కడేం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎలా ఏముంది, అన్నీ చేస్తారు. అన్నీ మన దగ్గర చేరుకుంటాయి. దానికోసం ప్రత్యేకించి చూసి చదివి విని చేయాల్సినటువంటి అవసరమే లేదు. అలా వ్యర్థమైన సాంగత్యం, చెడు చూడటం, చెడు వినటం, చెడు మాట్లాడడం, ఇది పురుషార్థి జీవితానికి పూర్తి శత్రువులు. పోనీ చెడు కాదు, వ్యర్థమైన ఉంది కదా, ఆ టేస్ట్ పొందుతున్నాం కదా, చూసిందాగదు, స్టాప్ కాదు, తప్పకుండా అది రిపీట్ అవుతుంది. సంఘదోషం ఉంది కొంత, వ్యర్థం వాచ ఉంది కొంత, తప్పనిసరి ఏదో ఒకటి ఉంది. చెడు దృష్టి లేకపోవచ్చు, కానీ ఏం చేస్తాం? సాధారణమైన దృష్టి, దైహిక దృష్టి ఏదో ఒకటి ఉంది కదా. ఒకసారి బుద్ధుడిని కూడా ఒక వ్యక్తి ఎదుట వచ్చేసి అడిగాడట, ఫలానా స్త్రీ ఇక్కడ నుండి వెళ్ళిందా, ఆవిడ వెళ్ళిందా ఇక్కడ నుండి? బుద్ధుడు అన్నాడట, వెళ్ళారు, చూశాను, కానీ స్త్రీనా పురుషునా నేను అది చూడలేదు. అంతవరకు కళ్ళతో చూస్తున్నా కానీ స్త్రీలా పురుషులా అనేది కూడా కలబడలేదు. దైహిక దృష్టి సమాప్తం కావాలి. స్త్రీలా పురుషులా ఎందుకు? దైహిక దృష్టి సమాప్తం కావాలి. బాబా ఆత్మిక దృష్టి నేర్పించాడు. చెడు దృష్టి ఏంటి? ఒకసారి ఒక ఋషికి చాలా మహిమలుంటే అక్కడున్న రాజు చాలా ప్రాధేయపడి, మా రాజ్యంలో, మా అంతఃపురంలో కొద్ది కాలం ఉండండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ ఋషి కొద్ది రోజుల కోసం అంతఃపురంలో ఉంటాడు. ఇప్పుడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటే, ప్రశంసిస్తూ ఉంటే, రాజు ముందు ఏం చేయబోయాడు? గాల్లో ఎగురుతాను చూడు, గాల్లో ఎగురుతూ ఉంటే అంతలోకే అక్కడ రాకుమారి అతడికి సపర్యాలు చేసి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. వెంటనే భోజనం తీసుకొచ్చేటువంటి ఆ కన్య పైన దృష్టి పడింది. టపీమనుండి ఆకాశం నుండి కింద పడిపోయాడు. తపస్య భంగమైంది, చేసిన పుణ్యం భస్మమైంది. ఏంటి? చెడు దృష్టి. మనం చేసే పురుషార్థం భస్మం కాకూడదు. చెడు దృష్టి లేదు, కనీసం దైహిక దృష్టి, దేహాభిమానం, స్త్రీలు పురుషులనే భానం, ఏదో దేహం ఆకర్షణ, ఏదో ఒకటి లోపల తొలుస్తూ ఉంది. లోపల ఉన్నాయి కదా జలగలు, పీడిస్తూ ఉన్నాయి, అయినా కానీ పీల్చేస్తూ ఉన్నాయి. లోపల శక్తిని, శాంతిని, సంతోషాన్ని, పురుషార్థాన్ని, పుణ్యఫలాన్ని లోపలంతా బోలుగా ఖాళీగా చేసేస్తున్నాయి. తెలియదు. కుంభకర్ణ నిద్ర వదిలేశాం, కొంత సుషుప్తి ఉంది, నిద్రమత్తు ఉంది, అర్థం కావట్లేదు. అన్నీ చేస్తూనే ఉన్నాం, దినచర్య సరిగ్గా ఉంది, జ్ఞానం యోగం ఉంది, అయినా కానీ యోగం లేదు, కుదరట్లేదు, అయినా కానీ సఫలత లేదు, అయినా కానీ విజయం లేదు, అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఎందుకు ఇంత శ్రమ? ఎందుకు? మధ్యలో ఆటంకాలు ఉన్నాయి. లోపల ఏదో తినేస్తూ ఉంది, ఖాళీ చేస్తుంది, చేసింది చేసినట్లు లీకేజ్ ఉంది.
దేశ చరిత్ర చూస్తే మార్చేసింది ఏంటి? దేశ చరిత్రను. చారిత్రకమైనటువంటి సోమనాథ దేవాలయం బాబా వారిని ఇస్తాడు కదా, అలాంటి సోమనాథ దేవాలయంలో జరిగింది ఏంటి? ఎందుకు అలా దోచుకోబడింది? సోమనాథ దేవాలయంలో దేవదాసి ఉండేది, శివుడి పైన అర్పించబడింది. నర్తకి నాట్యం చేస్తూ ఉండేది శివుడి ముందు పరవశమై. అక్కడున్న పురోహితుడికి దేవదాసి పైన చెడు దృష్టి కలిగింది. అక్కడున్న భీమ్దేవ్ రాజు చాలా పరాక్రమవంతుడు, చాలా శక్తివంతుడు. ఏమాత్రం ధైర్యం శౌర్యం దేనికి వెనకాడలేదు. 16 సార్లు కూడా గజనీ మహమ్మద్ను వెనక్కి తిప్పి పంపించగలిగేటువంటి శక్తి ఉంది. కానీ చివరికి ఏ విషయంలో ఫెయిల్ కావాల్సి వచ్చింది? భీమ్దేవ్ రాజు, అతడికి కూడా నర్తకి పైన చెడు దృష్టి కలిగింది. అధికార బలంతో దేవదాసిని తీసుకెళ్లి తన అంతఃపురంలో నర్తకిగా పెట్టుకున్నాడు. దేవుడి ముందు నాట్యం చేయాల్సింది నర్తకి అంతఃపురంలో రాజు ముందు నాట్యం చేయడం తాళలేక ఆమె బంధనాలని తెంచుకొని మళ్ళీ దేవదాసిగా మందిరంలో వచ్చేసింది. చేసి చాలా శివుడి ముందు నృత్యం చేస్తూ అక్కడే ఆమె కుప్పకూలిపోయి మరణిస్తుంది. అప్పుడు అక్కడున్న పురోహితుడికి చాలా ఆవేశం కలుగుతుంది. నాకు కాకుండా అయిపోయింది. అంతఃపురానికి తీసుకెళ్ళాడు. ఈ రాజుని ఏం చేయాలి? అత్తడి వలన ఆమె మరణించింది. అందుకోసం శత్రుత్వంతో, ప్రతీకార భావనతో సోమనాథ దేవాలయం యొక్క రహస్య ద్వారం గజనీ మహమ్మద్ వాళ్ళకు చేరవేశాడు. అప్పుడు చాలా రహస్య మార్గం ద్వారా మొత్తం దోచుకొని వెళ్ళాడు. భీమ్దేవ్ రాజు చేసింది ఏంటి? చాలా గొప్ప పరాక్రమం. కానీ ఈ విషయంలో ఆంతరికంగా ఉన్నటువంటి చెడు వృత్తి, దాంతో ఫెయిల్ కావాల్సి వచ్చింది. అతడు ఒక్కడే కాదు, దేశ చరిత్ర అంతా మారిపోయింది. చెడు దృష్టి వరకు ఎంతవరకు తీసుకొచ్చేసింది. రామ్ తీర్థ్ కూడా ఒకసారి దారిలో వెళ్తూ ఉంటే మామూలుగా అతడు ఒకసారి ఇలా చూస్తాడు తల ఎత్తి, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే అతడికి చాలా వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి రూమ్లో కూర్చొని, హే రామ్, ఏమైంది నీకు? దొంగ సన్యాసమా? ఎందుకు ఈ వేషం వేసుకున్నావు? ఒకసారి చూడ్డం కాకతాళీయంగా జరిగిపోయింది. ఒకసారి అనుకోకుండా జరిగింది, చూశావు. రెండోసారి మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి చూశావు? ఏమైంది నీ దృష్టికి? ఎందుకు ఈ వేషం? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు? ఈ దృష్టి ఎందుకు ఇలా అయింది? తనకు తాను చాలా శిక్షించుకుంటాడు, చాలా పశ్చాత్తాపపడతాడు. మరి అలాంటి పురుషార్థం ఎవరు చేయాలి ఇప్పుడు ఆ పురుషార్థం? కాబట్టి అలాంటి స్త్రీ పురుష భావం కూడా వద్దు, దైహిక దృష్టి వద్దు, చెడు దృష్టి వద్దు, సంఘదోషం వద్దు. ప్రపంచంలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా మనలో ఎందుకు ఉండాలి? లోపలున్నాయి, బయటకు అనుకుంటున్నాం ఏ వికారాలు లేవు. లోపల చాలా రకాలు ఉన్నాయి. మైపన్ ఉంది, మేరాపన్ ఉంది, స్వార్థం ఉంది, తేరా మేరా ఉంది, ఈర్షాద్వేషాలు ఉన్నాయి, మాన్ షాన్ ఉంది, ప్రతిష్ట, పేరు, పలుకుబడి, నేను నేను అనేది ఉంది. లోపల ఇవి బలహీనంగా చేస్తూ ఉన్నాయి, శక్తిహీనంగా చేస్తున్నాయి, దుర్బలంగా చేస్తూ ఉన్నాయి. అర్థమే కావట్లేదు. లీకేజ్ ఉంది. ఒక గురువు గారు చెప్పారట శిష్యుణ్ణి పిలిచి, ఇంట్లో పాలు పెట్టాను, జాగ్రత్త, పిల్లి రాకుండా జాగ్రత్త, మరి చూస్తూ ఉండాలి, పిల్లి రాకుండా జాగ్రత్త, చూస్తూ ఉండాలి అని చెప్పాడట. చాలా బాగా చక్కగా చూస్తూ కూర్చున్నాడు. పిల్లి వచ్చింది, పంపించేశాడు. మళ్ళీ పిల్లి వచ్చింది, మళ్ళీ కొట్టాడు. తప్ప కుక్క వచ్చిందా, పాలు తాగి వెళ్ళిపోయింది.
గురువు వచ్చేసి ఏమైంది, పాలు ఏమైంది అంటే, పిల్లిని రావద్దన్నారు కదా, పిల్లి రానివ్వలేదు, ఎన్నిసార్లు వచ్చినా కానీ పిల్లిని పంపించేశాను. చాలా గొప్పలు చెప్పారు. అరే పిల్లి రాలేదు కానీ పాలైతే మిగలలేదు, కానీ కుక్క తాగిపోయింది కదా, కుక్క తాగింది అన్నాడు. ఇదైతే ఏముంది, మొత్తానికి ఖాళీ అయిపోయింది. పిల్లి తాగకుంటే ఏముంది, కుక్క అయితే తాగింది కదా. వికారాలు లేవు కానీ వికారాల పిల్లలు ఉన్నాయి, వికారాల వంశం ఉంది, వాటి ఫ్రెండ్స్ ఉన్నాయి, అరకల్పం ఫ్రెండ్స్ వదలట్లేవు. ఏదో ఒకటి ఉంది కదా లోపల, అన్ని లోపల తినేస్తూ ఉన్నాయి, బలహీనంగా చేస్తూ ఉన్నాయి, శక్తిహీనంగా చేస్తూ ఉన్నాయి. వాటి కారణంగా ఏమవుతుంది, వ్యవహారంలో ఏ విధంగా ఉంది, లోపలనే కదా ఉన్నది, ఎవరికేం తెలుసు, ఎవరు చూడొచ్చారు అని అనుకుంటారు. కానీ ఉంది ఏంటి, झूठ, చోరీ, ఠగి, నింద. ఎప్పుడు దానికి జానకి దాది చెప్పేది కదా, ఎలా చెప్పారు, జూట్ ఉంది, అబద్ధాలు, చిన్న చిన్న వాటికి అబద్ధాలు, సాకులు చెప్పడం, తప్పించుకోవడం. బాల్యం నుండి వెన్నతో పెట్టిన విద్య. అమ్మో కడుపు నొప్పి, కాలు నొప్పి, తనకు ఇష్టమైంది కాకుంటే ఏదో ఒకటి తలనొప్పి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం. టైర్ పంక్చర్ అయింది, లేట్ అయిపోయింది, బస్సు మిస్ అయిపోయింది, ఏదో ఒకటి సాకులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. జూటి లోపల కొంత ఉంది, చోరీ ఉంది. ఇతరుల బీరువా తీసి చూస్తామా, ఇతరుల కబోర్డ్లో ఏం పెట్టుకున్నారో చూస్తామా? మరి ఇతరుల వస్తువుల గురించి ఎందుకు, ఇతరుల వాటివి ఎందుకు మనకు? ఇవన్నీ చోరీ అనబడతాయి. కాబట్టి ఏది చెకింగ్ అయినా చోరీ అనబడుతుంది. తప్పనిసరి ఏదో ఒక రకం నింద, ఏదో కామెంట్స్, అన్నిటినీ రైట్ ఉంది, రాంగ్ ఉంది, లాభం నష్టం, ఏదో ఒకటి కామెంట్స్ అలవాటైపోయింది. ఈర్ష్యాద్వేషాలు సామాన్యమైపోయాయి. ఒకసారి ఒక పూజ దగ్గర 4-5 చెంబుల్ని పెట్టారట. అందులో ఒక చెంబులో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అన్నీ పెట్టారట. అభిషేకం కోసం, పూజ కోసం అన్ని ఏర్పాట్లు అక్కడ తయారు పెట్టారట. చాలా పెద్ద మందిరం, చాలా వందలాది మంది, వేలాది మంది వచ్చేశారు. అక్కడ పూజ జరుగుతుంది. పూజలో పురోహితుడు ఏం చేశాడు, ఒక చెంబు, ఇత్తడి చెంబును తీసుకెళ్ళి అభిషేకం కోసం తీసుకెళ్తున్నాడు. అక్కడే ఉన్న రాగి చెంబు చూసి, అమ్మా నేను 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 ముందు ఉండాల్సింది, నన్ను ఉపయోగించాల్సింది, నన్ను ఉపయోగించలేరేమో, నేను నేను అనుకుంటే అది ముందుకెళ్ళి దొర్లిందట. దాంట్లో ఉన్నది లడకన కింద పడిపోయింది. తర్వాత నేను నేను అనుకుంటే అది దొర్లుతూ నన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు? మరి నన్ను ఉపయోగించలేను ఎందుకు? నేనెందుకు వెనక? నన్నే ముందు ఉపయోగించాల్సింది కదా. నాలో ఇంత ఖరీదైన నెయ్యి ఉంది, నన్నెందుకు ఉపయోగించలేదు అనేది అటు ఇటు దొర్లిందట. అంతమంది రష్లో ఏమైపోయింది, అందరి కాళ్ళలో పడి అటు దొర్లి మొత్తానికి అది చొట్టులు పడిందట. చొట్టులు పడితే దాన్ని అందరు కలిసి, ఈ చెంబు ఏంటి కాళ్ళలో పడుతుంది అని తీసి పక్కన పడేశారట. ఏమవుతుంది, నేను నేను అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో చివరికి తీసి పక్కన పెడతారు తప్ప ప్రయోజనం పొందలేరు. కానీ వీటన్నిటికీ సమాధానం ఏంటి? ఎప్పుడు సమాధానపరుచుకోవాలి. నేను నేను ఎందుకు? నా కర్మల కంటే వాళ్ళ కర్మలు ఇంకా చాలా బాగున్నాయి, నా త్యాగం కంటే వాళ్ళ త్యాగం ఇంకా చాలా గొప్పది. వాళ్ళు ఒకసారి భాగ్యాన్ని అనుభవం చేస్తుంటే, ఈ జన్మలో పొందుతుంటే, నేను కూడా ఎన్నో జన్మలు నేను నా భాగ్యాన్ని పొందాను కదా. కాబట్టి తప్పనిసరి నేను కూడా ఒకసారి పొందాను, ఒకసారి పొందుతాను, ఇంకెప్పుడైనా పొందుతాను నా భాగ్యాన్ని నేను. దీన్ని మనసును సమాధానపరుచుకోవాలి. కానీ ఏం చేసేయాలా? నేను నేను అనేది ఉంది. అలా ఎన్నో రకాల చెడు అలవాట్లు ఉన్నాయి. ఏమంటారు, ఇది చెడు అలవాట్లు. బ్రాహ్మణులకు చెడు సంస్కారాలను, చెడు అలవాట్లు అనొచ్చు. చెడు అలవాట్లు ఉన్నాయి. బాబా అన్నాడు, షరాబు, బీడీ, సిగరెట్ అలవాట్లు ఉండవద్దు.
బ్రాహ్మణులం కాదు కదా, ఇప్పుడు వైష్ణవులు అయిపోయాం కదా. కేవలం బీకేలం కాదు, బ్రాహ్మణులం కాదు, వైష్ణవులు అయిపోయాం. ఏమాత్రం మనల్ని ఏది టచ్ చేయడానికి వీల్లేదు, వ్యర్థం. ఏ రకం చెడు మనల్ని టచ్ చేయడానికి వీల్లేదు. వికారాల అంశం కూడా మనల్ని టచ్ చేయడానికి వీల్లేదు కదా. అంత జాగ్రత్తలు పాటించాలి కదా. అలా మనలో ఏదైతే ఉందో లోపల అవి ఖాళీ చేయకుండా సావధానంగా ఉండాలి, అలర్ట్ ఉండాలి. అందుకే బాబా చెప్పాడు, చాలాసార్లు ఈ మధ్య చెప్పాడు, చీచీ అలవాట్లు ఉండకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు బ్రాహ్మణుల్లో మీకు. ఇవన్నీ చెడు అలవాట్లు. హస్తభూషణం 24 గంటలు. ఎందుకంటే చేసే దానిపైన శ్రద్ధ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు మైండ్ను డైవర్ట్ చేద్దామని అనుకుంటారు. అబ్బాయి బరువు బాధ్యతలు ఎందుకు, ఇంత బరువు బాధ్యతలు, ఇంత బాధ్యతాపూర్వకంగా ముందు ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత అన్ని పనులు అని ఏం చేస్తారు, మైండ్ డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేస్తే కొంచెం రిలాక్స్ అవుదామని. కానీ దాంతోపాటు ఏం చేస్తారు, తన యొక్క ఒరిజినల్ రియల్ స్వరూపాన్ని కొద్ది సమయం కోసం మర్చిపోతారు. రియల్ స్వరూపాన్ని మర్చిపోతారు. అది నవ్విస్తే నవ్వుతారు, అది ఏడిపిస్తే ఏడుస్తారు, అందులో ఏదైనా జోకులు వేస్తే సంతోషిస్తారు. అక్కడ ఏమైనా ఇంకా ఈర్ష్య ద్వేషం ఏదైనా ఉంటే, అమ్మో వాళ్ళు కూడా వాళ్ళలాంటి వాళ్ళే, అమ్మో వీళ్ళు కూడా వీళ్ళలాగే ఉన్నారు, అందరు గుర్తొస్తూ ఉంటారు. ఆ సీరియల్స్ చూసి అవి నేర్చుకోకున్నా తప్పనిసరి దాని యొక్క ప్రభావం, సాంగత్యం యొక్క రంగు తప్పనిసరి మన పైన ఎంతో కొంత పడుతుంది. అలా సంఘక రంగు, దాని యొక్క దోషం మన పైన పడుతుంది. కొద్ది సమయం కోసం మన యొక్క రియల్ స్వరూపం మర్చిపోతారు. చింతలు మర్చిపోవచ్చు, బాధలు మర్చిపోవచ్చు, బాధ్యతలు మర్చిపోవచ్చు, కార్యాలు చేయాల్సినటువంటి అర్జెంట్ కార్యాలు కూడా మర్చిపోవచ్చు. కానీ దాంట్లో ఏం పొందుతున్నాం, ఎంతవరకు పొందుతాం? నిజానికి మనం అన్నీ అలా మర్చిపోవాలా? ఏమవుతుంది దాంతో? మర్చిపోయి రిలాక్స్ అయ్యామని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, బ్రెయిన్ పైన తప్పనిసరి మనసు, బుద్ధి దుర్బలంగా అయిపోతుంది, బలహీనంగా అయిపోతుంది. అవి మన బుద్ధిలో ప్రింట్ వేయబడతాయి. చూశాము, చదివాము, విన్నాము, జరిగింది అంటే తప్పనిసరి అది మళ్ళీ ఇంకెప్పుడో అది రిపీట్ అవుతుంది. ఎప్పుడో ఆ బీజం పడి ఉంది కదా, అది మళ్ళీ ఇంకొకసారి అంకురిస్తుంది, అది మళ్ళీ ఇంకెప్పుడో ఉదయిస్తుంది. ఎండ్ కాలేదు, అది ఫినిష్ కాదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి అలాంటి అలవాట్లకు అడుగు కూడా వేసేది లేదు, ఆ మార్గంలో వెళ్ళేది లేనప్పుడు మళ్ళీ అటు చూసేది ఎందుకు? ఇంకా అటు వెనక్కి తిరిగి చూసే ప్రపంచం కాదు ఇప్పుడు. ఆ ప్రపంచం వదిలేశాం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం కూడా ఎందుకు? ఇంకా వెనక్కి తిరిగి చూసిన వాళ్ళ గతి ఏమైంది? పాండవులు వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోయింది? ఒకరొకరు అందరు పడిపోయారు. వెనక్కి తిరిగి చూడడం ఎందుకు? ఆ ప్రపంచంలో వెళ్ళేది లేదు, చేసేది లేదు, మనది కాదు, వదిలేశాము, మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి చూడడం? కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేదే లేనప్పుడు అటువైపు అడుగు వేసేది లేదు, అటువైపు సంకల్పమే వద్దు, ఏ ఆకర్షణ ఆసక్తి వద్దు. లాల్సా, ఆకర్షణ, ఆసక్తి ఉంది అంటే బస్ ఇంకా అదే పని, అదే చేయాలనిపిస్తుంది. బాధ్యతలు కూడా పక్కన పెట్టేసి, సంబంధాలని కూడా పక్కన పెట్టేసి, అన్నిటిని అక్కడ పక్కన పెట్టేసి తనకిష్టమైందే చెయ్యాలి, తనకు నచ్చిందే చెయ్యాలి. అలా ఇచ్ఛ ఉంటే ఏమవుతుంది? అచ్చా కాలేరు, ఉన్నతి పొందలేరు, ప్రగతి ఉండదు, పరివర్తన ఉండదు. తన మనసుకు నచ్చిందే చేయడం అంటే ఇంద్రియ జీతులు ఎలా అవుతాం? జగజ్జీత్ ఎలా అవుతాం? మన్ జీత్ ఎలా అవుతాం? ఇష్టం వచ్చింది చేసేస్తే, ఇష్టం వచ్చింది చూస్తే. అన్నిటిపైన విజయీ కావాలి కదా. ఇంద్రియ జీత్ కావాలి, మన్ జీత్ కావాలి, ఆసక్తి, ఇచ్ఛా మాత్రం అవిద్య కావాలి కదా. ఎప్పటికైనా బాగా సమానయ్యే లక్ష్యం ఉంది కదా. కాబట్టి ఏవైతే మనలో ఉన్నటువంటి లీకేజ్ ఉందో, ఏదైతే వ్యర్థం ఉందో, ఏదైతే చెడు ఉందో, ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నాయో ఇవన్నీ మనల్ని బలహీనంగా చేస్తున్నాయి, పురుషార్థహీనంగా చేస్తాయి, ఉన్నతి కానివ్వదు, విజయి కానివ్వదు, సఫలత పొందనివ్వదు, సంతోషము, సంతృప్తి ఇవి పొందనివ్వదు.
సంతుష్టమని కావాలి కదా, ఎప్పటికైనా సంతుష్టమని కావాలి. మన గురించి అందరూ సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళని అడగండి నేను ఎంత బాగున్నాను, వీళ్ళని అడగండి నేను ఎలాంటి దాన్నో అని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మనకు తెలిసినంతగా మనది ఇతరులకు ఎందుకు తెలుసు? మన హృదయం మనకు ఎంత సర్టిఫికెట్ ఇస్తుంది, అది ముఖ్యం. నా గురించి నాకు మాత్రమే తెలుసు, నేనెవరు, ఏ విధంగా ఉన్నాను, ఆంతరికంగా ఎంత సత్యంగా ఉన్నాను, బాహ్యంగా వ్యవహారం ఎలా ఉంది, మనకు మాత్రమే తెలుసు. కాబట్టి అందరి సర్టిఫికెట్ అనవసరం. ముందు నా హృదయానికి నేను ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాను? సంతుష్టత సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతానా? బాబా పాటలు పాడడం చాలా సులభం, కానీ మన మనస్సు ఏం పాట పాడుతుంది? మనకు మనం చింతన చేయడం, స్వచింతనలో నిమగ్నం కావడం. మనకు మనం మాట్లాడుకోవడం వచ్చిందా? స్వచింతనలో నిమగ్నమై నేను నా గమ్యానికి ఎంత దూరంగా ఉన్నాను, లేక నా జన్మలన్నీ పూర్తి అయిపోయాయి, నేను ఇంకా న్యారా ప్యారా ఉండాలి, నేను ఈ విధంగా హద్దుల్లో ఉండాలి, నేను ఇంకా శ్రీమతం ప్రకారమే నడుస్తాను, నాకింకా ఎవరు రెడీ ఉంటాను. కొన్ని రకాల సిద్ధాంతమైన తయారు చేసుకున్నామా? కొన్ని రకాల పురుషార్థం యొక్క లక్ష్యాల్ని ఏర్పరచుకున్నామా? ఎంత స్థిరచిత్తంగా ఉన్నాను? తనలో తాను మాట్లాడుకోవడం రావాలి, స్వచింతన చేయడం రావాలి. బాబాతో మాట్లాడడం వచ్చు, ఏదైనా కష్టమైనా సుఖమైనా అన్ని సహజంగా బాబాకు వినిపించేస్తాం. ఇంకా అంతకంటే సహజం ఎవరికైనా ఫ్రెండ్స్ దొరికితే వాళ్ళకు సహజంగా వినిపిస్తాం. కానీ మన మనస్సు మనతో ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తూ ఉంది? మనస్సు పూర్వకంగా మనం సంతుష్టమని సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతామా? నిజంగా నేను ఆంతరికంగా బాహ్యంగా సత్యంగా ఉన్నాను, సంతుష్టమనిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఈ విషయంలో పాస్ అయ్యాను అని సంతుష్టత సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతామా? మనకు మనం అలాంటి విజయీ రత్నాలుగా మన హృదయంలో మనం జెండా ఎగరవేయాలి. అప్పుడు ఇతరుల హృదయంలో కూడా జెండా ఎగరవేయగలుగుతాం. లోపల ఉంది, చేయాల్సినటువంటి పురుషార్థం చాలా విధాలుగా ఉంది, చాలా విధాల పురుషార్థం ఉంది. మనం చేసేదంతా కూడా దేనికోసం? భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సంపాదించేది భవిష్యత్తు కోసం. ఇంత క్రితం అనుకునేది సంపాదించేదంతా పిల్లల కోసం, ఇంటి కోసం, పరివారం కోసం, నా వాళ్ళ కోసం, నా కోసం, నేనున్నది ఎందుకోసం? నా వాళ్ళ కోసం అని అనుకునేది. కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు కదా. ఉన్నదంతా భవిష్యత్తు కోసం. నేనున్నది నా భవిష్యత్తు కోసం, నా సంపాదన ఉంది నా భవిష్యత్తు కోసం, నా కర్మలున్నాయి నా భవిష్యత్తు కోసం, నా భవిష్యత్తు జన్మల కోసమే నేను చేసేది, ఆలోచించేది, నడిచేది, జీవితం అన్నీ ఉన్నాయి నా భవిష్యత్తు జన్మల కోసం. అర్థమైపోయింది కదా. మన చదువే భవిష్యత్తు కోసం, ఇంకేది మనకు భవిష్యత్తులో ఉపయోగపడేది లేదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం సంపాదిస్తున్నాం, భవిష్యత్తు కోసం పురుషార్థం చేస్తున్నాం, భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాం. మన కర్మలన్నీ భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఒక రాజ్యంలో నియమం ఉండేదట, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాజుగా కావాలి. 5 సంవత్సరాలు రాజ్యం ఏలిన తర్వాత ఆ రాజ్యం చివర్లో ఉన్నటువంటి పొలిమేరల్లో ఉన్నటువంటి అడవుల్లో వెళ్ళిపోవాలి, కీకారణ్యంలో వెళ్ళిపోవాలి, మళ్ళీ ఊర్లోకి రావద్దు. అడవుల్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎవ్వరూ తిరిగి రాలేదట. ఇదేం రాజరికం, మాకొద్దు బాబో ఈ రాజరికం అని అనుకున్నారట. అయినా కానీ తప్పలేదు. ఒక యువకుడు వెళ్ళి సింహాసనం పైన కూర్చున్నాడు. అతడేం చేశాడు? చాకచక్యంగా మొదటి సంవత్సరం అడవిలో ఉన్నటువంటి ముళ్ళన్నిటినీ కొట్టించేశాడు. 2వ సంవత్సరం ఏం చేశాడట? అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువుల్ని అన్నిటిని బోన్లో బంధించాడు. 3వ సంవత్సరం ఏం చేశాడు? మంచి మంచి మెహల్లు కట్టించాడు, బిల్డింగ్స్ అన్ని కట్టించేశాడు. 4వ సంవత్సరం తన వాళ్ళందరినీ ఆ ఊర్లోకి షిఫ్ట్ చేశాడు.
5వ సంవత్సరం తనే అక్కడ వెళ్ళి రాజ్యం చేశాడు. అలా భవిష్యత్తు కోసం మనం రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం, భవిష్యత్తు మహల్లు తయారు చేసుకుంటున్నాం. అయితే ఈ రాజ్యంలో కొద్ది సమయం ఉంది మనకు. ఈ కొద్ది సమయంలో ఏం చేయాలి? ముళ్ళన్నిటినీ తీసేసేయాలి. లోపల ముళ్ళ లాంటివి ఉన్నాయి కదా, ముళ్ళ లాంటి అవగుణాలు, లోపల మొలుకులన్నిటినీ తొలగించేసేయాలి. దాని తర్వాత క్రూర జంతువులు ఉన్నాయి, వికారాలు, వికారాల పిల్లలు, వికారాలన్నిటి బంధించేసేయాలి. మంచి మంచి మెహళ్ళు, భవిష్యత్తు కోసం బంగారం మెహళ్ళు తయారు చేసుకోగలుగుతాం. అలాంటిది ఉంది మన వద్ద. అలాంటి శ్రేష్ట కర్మలు ఉన్నాయి. శ్రేష్ట కర్మలతో మెహళ్ళు తయారు చేసుకుందాం. మంచి శుభభావనలు, శుభకామనలు, ఆశీర్వాదాలు ఇస్తూ పరాయి వాళ్ళనంతా, శత్రువులనంతా మిత్రులుగా చేసుకొని అందరి పట్ల శుభభావాన్ని పెంచుకొని తన వాళ్ళుగా చేసుకుందాం, తన పరివారంగా చేసుకుందాం. ఇదే పరివారం అక్కడ భవిష్యత్తు షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ చేసుకుందాం. ఇదే పరివారం అక్కడ వస్తుంది. శుభభావనలు, శుభకామనలతో, ఆశీర్వాదాలతో మన వాళ్ళుగా చేసుకుందాం. తర్వాత మనమే వెళ్తాం కదా, వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తాం. కాబట్టి భవిష్యత్తు కోసం సంపాదించుకుంటున్నాం. ఇది భవిష్యత్తు కోసం చేసుకుంటున్నాం. చాలా గొప్ప పురుషార్థిలం. ఏదైనా ఇన్ని రకాల పురుషార్థం, అవగుణాల నుండి గుణాలలోకి పురుషార్థం పరివర్తన కావాలి. అవగుణాల నుండి గుణాలలోకి తయారు చేసే పురుషార్థం. ఎన్నో విధాల పురుషార్థం ఉంది. దేహీ అభిమానిగా అయ్యే పురుషార్థం, సంపూర్ణ పవిత్రంగా అయ్యే పురుషార్థం. సంపూర్ణ పవిత్రంగా అయ్యేటువంటి పురుషార్థం బాబా చెప్పాడు. ఎలా? వికారాలపైన విజయం పొందొచ్చు. కానీ ప్రతి ఆత్మ పట్ల ఏం దృష్టి ఉంది, ఏ చింతన నడుస్తుంది, స్మృతి ఎలా ఉంది, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, భావనలు ఎలా ఉన్నాయి, వృత్తి ఎలా ఉంది, దృష్టి ఎలా ఉంది, అందరి పట్ల శుభభావనలు ఇవన్నీ ఉన్నాయా? అలా మన యొక్క పురుషార్థంలో సంపూర్ణ పవిత్రత అంటే ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభభావనలు వస్తూ ఉండడం, శుభకామనలు వస్తూ ఉండడం, శుద్ధమైన సంకల్పాలు చేయడం మన యొక్క పవిత్రత. ప్రతి ఆత్మను చూసి తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పాత్రధారిగా, సాక్షిగా చూడడం రావాలి. ఇంకా అలా అందరినీ సాక్షి దృష్టితో చూడటం, న్యారా ప్యారా ఉండడం, అతిక్రమించకుండా ఉండడం, హద్దు మీరకుండా ఉండడం బాబా నేర్పించాడు. మనకు వెన్నతో పెట్టిన విద్య. బ్యాలెన్స్లో ఉండడం వచ్చేసింది. ఏది ఓవర్ఫ్లో కాకుండా సావధానంగా ఉండాలి, అలర్ట్ కావాలి. ఇలా రతన్ మోహిని దాది అంటారు కదా, దాదిని అలర్ట్, అక్యురేట్. అలర్ట్ ఉంటారు, అక్యురేట్ ఉంటారు. అలా మనం అన్నిటికీ అలర్ట్గా, అక్యురేట్గా, నిక్కచ్చిగా కావాలి కదా. అలా మనం భవిష్యత్తు కోసం అనేక రకాల పురుషార్థం చేసేది ఉంది. చివరికి పరీక్ష నష్టోమోహ స్మృతిర్లబ్ధ, స్మృతి స్వరూపం కావాల్సిందే చివరికి. బాబా నేను స్మృతి స్వరూపం ఉన్నాను అని చెప్పాల్సిందే. ఎంతకాలం చెప్తాం? యోగం కుదరట్లేదు, యోగం కుదరట్లేదు. ఎంతకాలం చెప్తాం? వచ్చే వరకు బాబా వదలడు. చివరి వరకు స్మృతి స్వరూపం అయ్యాను బాబా, ఇంకా నువ్వు తప్ప ఇంకెవ్వరు గుర్తు రావట్లేదు, ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనాల్సిందే అనే వరకు బాబా చదివిస్తాడు. అప్పటి వరకు చదువుకోవాల్సిందే, అప్పటి వరకు నడవాల్సిందే. నష్టోమోహ స్మృతి స్వరూపం, విజయరత్నాలం కావాల్సిందే. చివరికి ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా విజయం పొందుతాం. కొందరు వికారాలపైన విజయం, కొందరు కర్మేంద్రియాలపైన విజయం, కొందరు సంబంధ సంపర్కాల్లో విజయం, కొందరు వాచాపైన విజయం. ఏదో ఒక రకంగా చివరికి మొత్తానికి విజయీ ఆత్మలుగా అయ్యేది ఉంది. కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అంతే ఉంటారు, వీళ్ళు ఇంతే అని ఎవరికీ సహజంగా సర్టిఫికెట్ ఇచ్చేది లేదు. తప్పనిసరి పరివర్తన అవుతూ ఉన్నారు. సమయం పరివర్తన చేస్తూ ఉంది. సంఘటనలన్నీ కూడా పరివర్తన చేస్తూ ఉన్నాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, అన్నీ పరివర్తన అవుతూ ఉన్నాయి. పరివర్తన సృష్టి నియమం. పరివర్తన అవుతూ ఉన్నారు. ఎవరేం మారలేదు అనుకోవడానికి వీల్లేదు, ఎవరేం చెయ్యట్లేదు అనుకోవడానికి వీల్లేదు.
తప్పనిసరి ఏదో ఒక రకంగా కాలం మార్చేస్తుంది, పరివర్తన అవుతుంది. పరివర్తన కావాలి కూడా. పరివర్తన అనేది శక్తికి గుర్తు, సామర్థ్యానికి గుర్తు. సమర్థంగా ఉన్నాం కాబట్టి పరివర్తన ఉంది. శక్తిశాలిగా ఉన్నాం, అందుకోసం పరివర్తన ఉంది. పరివర్తన లేదు అంటే శక్తి లేదు, సామర్థ్యం లేదు, బలహీనతలు ఉన్నాయి. ఏదైనా ఊరు వెళ్ళి అయ్యో 30 సంవత్సరాలైనా ఇదే విధంగా ఉంది మీ ఊరేంటి అని అంటారు. అంటే వికాసం లేదు అనుకుంటారు. అలాగే ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళకు మారలేదు, ఎన్ని పరీక్షలు వచ్చినా ఇంకా మారలేదేంటి అని అనుకుంటారు. అంటే మారకుంటే ఏమనుకుంటారు? సమజ్ లేదు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, సమజ్ లేదు, అర్థం కాలేదు అనుకుంటారు. కాబట్టి సమజ్, జ్ఞానంతో సమజ్, అర్థమైపోయింది కదా, మారాలి కదా. పరివర్తన మన యొక్క నియమం. ఏదైనా చెట్టు మొక్క మొలిసింది అంటే దానికి పూలు ఫలాలు వస్తూ ఉంటే సంతోషిస్తాం. వికాసం అది, వృద్ధి అది, శక్తి అది, రాయల్టీ అది. మన రాయల్టీ పరివర్తన కావడం మన యొక్క రాయల్టీ. అది అలాగే ఉన్నామంటే అది మన యొక్క రాయల్టీ కాదు. కాబట్టి శక్తికి, సామర్థ్యానికి, వికాసానికి, రాయల్టీకి, సమజ్కు గుర్తు పరివర్తన. మనకు మనమే పరివర్తన కావాలి. ఎవరో చెప్పి, భగవంతుడు చెప్పినా కానీ పరివర్తన కాకుండా ఉంటే ఇంకెప్పుడు, ఇంకెంతకాలం? మన ఇంట్లో అంట్లు మన ఇంట్లోనే తోముకుంటాం, మన బట్టలు మన ఇంట్లోనే ఉతుక్కుంటాం, మన ఇల్లు మనమే క్లీన్ చేసుకుంటాం. మన ఇంటి నుండే మన పరివర్తన మొదలు పెట్టాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మన ఇంటి నుండే మనం పరివర్తన మొదలు పెట్టాలి. మన రథాన్ని, మన మనస్సును, మన యొక్క బుద్ధిని అన్నింటినీ క్లీన్ చేయాలి, పరివర్తన మొదలు పెట్టాలి. పరివర్తన సృష్టి నియమం. ఏ పరివర్తన లేకుంటే పరిలాంటి ప్రవర్తన ఉండాలి. పరిలాంటి ప్రవర్తన, ఏంజిల్ కావాలి. ఇంకా ట్రాన్స్పరెన్సీ రావాలి, ఇంకా లైట్ పెరగాలి, ఇంకా మైట్ పెరగాలి. బాబాకు ట్రాన్స్లో వెళ్తే బాబాకు ఏం చెప్పారు? బాబా ఫరిస్తా ఎంత లైట్ ఉంది, ఎంత మైట్ ఉంది, చాలా దివ్యంగా ఉన్నాడు. అప్పుడు బాబా కనిపించింది ఇంకా నాలో లైట్ పెంచుకోవాలి. ఏం పరివర్తన? కొన్ని బాహ్యమైన పరివర్తన కాకపోవచ్చు, ఆంతరిక స్థితిలో అయినా పరివర్తన రావాలి. ఆంతరికంగా పరివర్తన కావాలి. మన లైట్ను పెంచుకోవాలి, మన మైట్ను పెంచుకోవాలి, మన పవిత్రత, ప్రకాశం పెరగాలి, ఇంకా వోల్టేజ్ పెరగాలి, ఇంకా లైటింగ్ పెరగాలి. ఇంకా లైట్ను పెంచుకోవాలి కదా. చివరికి మైట్ హౌస్ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గానే అనేకులకు దారి చూపించగలుగుతాం. అనేకులు మనల్ని సాక్షాత్కారమూర్తిగా చూస్తారు. చివరికి సాక్షాత్కారమూర్తిగా అయ్యేది ఉంది కదా. కాబట్టి లైట్ స్వరూపం బ్రైట్గా కావాలి. అలా పరివర్తన మన నుండి మొదలు పెట్టాలి. మనమే శక్తివంతంగా కావాలి. కొంచెం నిశ్చయం పెంచాలి, కొంత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెడితేనే కదా ఇంకొక సెంటెన్స్ మొదలు పెట్టేది, ఇంకొక చాప్టర్ మొదలు పెట్టేది, ఇంకొక జీవితం మొదలు పెట్టేది. ఇంకొక రకంగా మలుపు తిరగాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకటే కోణంలో ఎందుకు? ఎప్పుడు అదే 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 ఎందుకు? ఒకే రకంలో ఎందుకు? ఏదైనా ఉంటే పరుగులొద్దు. వెయిట్. కొంచెం కామా పెట్టాలి. ఆగు, చూడు, అటు ఇటు చూడు. మంచా, చెడా, తప్ప, రైటా, రాంగా, ఏది సత్యం, ఏది అసత్యం? ఒక్క క్షణం బుద్ధికి, ఒక్క క్షణం వివేకానికి, ఒక్క క్షణం కామా పెట్టేసి పరిశీలించాలి. చేస్తున్నది, నడుస్తున్నది, మాట్లాడుతున్నది రైటేనా కాదా? ఒక సెకండ్ కామా పెట్టి అడుగు వేయాలి. ఫుల్ స్టాప్ పెట్టడం, కామా పెట్టడం, దేనికి ఆశ్చర్యపడాల్సింది లేదు. ఏదైనా కానీ సడన్గా జరిగినా కానీ ఎవరెడీ ఆత్మలం కదా, జ్ఞాని ఆత్మలం కదా. సాక్షిగా ఉండడం వచ్చేసింది కదా. సాక్షిగా ఉందాం. దేని ప్రభావం మన పైన పడకూడదు. ఎంతవరకు రావాలి? పరాయి వాళ్ళు శరీరం వదిలేసినా, తన వాళ్ళు శరీరం వదిలేసినా అదే సాక్షి దృష్టి రావాలి.
అంతవరకు విజయం పొందాలి కదా, అంతవరకు పురుషార్థం చెయ్యాలి. బయట ఎంతోమంది మరణిస్తున్నాం, అందరి కోసం ఏడవం కదా. తన వాళ్ళు మరణిస్తే ఎందుకు దుఃఖం? దాంట్లో సాక్షి దృష్టి రావాలి. తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అన్నిటికీ తొందరపడి వెంటనే ఇది కాదు, ఇలా కాదు, ఇదే రైటు, ఇలా వద్దు. ఎవరు అడిగారు ఉచిత సలహాలు? ఎవరు అడగలేదు కదా. మన సలహాలు ఎవరికి అవసరం లేదు. అయినా కానీ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది రైటు, ఇది రాంగ్, ఇది వద్దు, ఎవరు అడిగారట? అవసరం లేకుండా అనవసరంగా కూడా ఇంటర్ఫియర్ కావడం. ఎందుకు సాక్షిగా అయిపోయి ఒడ్డున ఉండి చూస్తూ ఉండండి. చూద్దాం సాక్షిగా. దేని ఎఫెక్ట్ మన పైన పడకూడదు. నిందా, స్తుతి, మాన్, అవమాన్ ఏం జరిగినా కానీ మనకు అర్థమైపోయింది కదా. కాబట్టి ఎఫెక్ట్ కాకూడదు మన పైన, దానిపైన ఏ రకం ప్రభావితం కాకూడదు. తొందరగా దొర్లిపోయి నవ్విస్తే నడవడం, ఏడిపిస్తే ఏడిపించడం, ఏడవడం, ఆ విధంగా దొర్లుతూ ఉండేటువంటి వృత్తి ఉండకూడదు. మన వృత్తి ఇంకా చాలా శక్తిశాలిగా, సాక్షిగా మంచి వైబ్రేషన్స్ వ్యాపింపచేయాలి. వృత్తి ద్వారా వైబ్రేషన్స్ను వ్యాపింపచేసేటువంటి బాబా డ్యూటీ ఇచ్చాడు. నిరంతరం చేయాల్సినటువంటి సేవ ఇది. కాబట్టి నిరంతరం మన యొక్క వృత్తి ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింపచేసే సేవ చేయాలి. సూర్యరశ్మి, సూర్యకిరణాలు కేవలం సూటిగా ప్రయాణిస్తాయి అంతే. కానీ మన వృత్తి అంతకంటే శక్తిశాలి. తరంగాలు అలలుగా ప్రవహిస్తాయి. వృత్తి అంటే వృత్తాకారంలో వలయాలుగా వ్యాపిస్తాయి. నీటిలో ఒక రాయి వేస్తే దాని చుట్టూ వలయాలు ఏర్పడతాయి, తరంగాలు ఏర్పడతాయి. అలా మన యొక్క ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క భావన, ఒక్కొక్క ఫీలింగ్, వైబ్రేషన్స్ అలలుగా మొత్తం ప్రపంచానికి వ్యాపిస్తున్నాయి. ఆధారమూర్తులం, ఉద్ధారమూర్తులం. కాబట్టి మన యొక్క వృత్తి ఏ విధంగా ఉంది, ఏ రకంగా ఉన్నా కానీ గాల్లోంచైనా వెళ్ళగలుగుతుంది, గోడలోంచైనా వెళ్ళగలుగుతుంది. మన వైబ్రేషన్స్, జడం, చైతన్యం అన్నింటికీ చేరుకోగలుగుతుంది. ఏ మార్గంలో అయినా ప్రయాణిస్తుంది. సూర్యరశ్మి కంటే, సూర్యకాంతి కిరణాల కంటే చాలా శక్తివంతమైనటువంటిది మన యొక్క వృత్తి. కాబట్టి వృత్తి ద్వారా మన ఇంట్లో ముందు శాంతి స్థాపన చేద్దాం. ఇల్లు శాంతియుతంగా చేద్దాం. మనం శాంతియుతంగా అవుతే మన ఇల్లు శాంతియుతంగా అవుతుంది. శాంతి స్వధర్మంలో ఉండాలి, సాక్షి స్థితిలో ఉండాలి. ముందు వైబ్రేషన్స్ను మార్చేటువంటి సేవ చేద్దాం. అంతేకాని వాతావరణం అలా ఉంది, వ్యక్తులు అలా ఉన్నారు, ఇప్పుడు ఏ సాకులు వద్దు ఇంకా మనకు. మనం ఇప్పుడు శుద్ధమైనటువంటి వృత్తితో వైబ్రేషన్స్ను మార్చేది ఉంది. మంచి దేహీ అభిమాని స్థితి మనం పొందాల్సినటువంటి స్థితి. ఆది నుండి అంతం వరకు చేయాల్సినటువంటి, ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పురుషార్థం అలాంటి దేహీ అభిమాని స్థితి. మనం అలా యజ్ఞంలో ఎలా మొదట ఎంత ఆత్మాభిమానిగా ఉండేది. ఒక్కరొక్కరు వేరే జ్ఞానమే లేదు, వేరే అభ్యాసమే లేదు, వేరే విస్తారమే లేదు. కేవలం ఆత్మిక దృష్టి, ఆత్మిక స్మృతి. బస్ ఎవరిని చూసినా కానీ హే నిజ్ ఆత్మన్, హే మేరీ ప్యారీ ఓం అని ఒకరికొకరు అలా పలకరించుకునేది. పిడికలు చేస్తూ అనుకునేది మాతలు, బా స్వర్గం గోలా తయారు చేస్తున్నాను, స్వర్గం గోలా తయారవుతుంది. నష పేడ కాదు, పిడికలు కాదు, నష ఎక్కింది. స్వర్గంలో ఉన్నటువంటి అనుభూతి. కర్మనా సేవ చేసినాకని ఇద్దరు అటు నుండి ఒకరు ఊడ్చి ఒక్క దగ్గర చేరుకొని ఒకరికొకరు దృష్టి ఇవ్వగానే బస్ ట్రాన్స్లో వెళ్ళిపోయేది. అదే ఆత్మిక దృష్టిలో, ఆత్మిక స్మృతితో, నేను ఆత్మ, నీవు ఆత్మ, ఆత్మిక స్మృతితో ఒకరికొకరు చూస్తే చాలు ట్రాన్స్లో వెళ్ళిపోయేది. ఎంత ఆత్మిక స్థితి అభ్యాసం. బాత్రూంలో తలుపు కొట్టి ఏమైంది, ఇంకెప్పుడు వస్తావు అడుగుతారు కదా. ఇంకెప్పుడు వస్తావు? ఏ పంజరం విరిగితే కదా
పంజరంలోంచి ఎప్పుడు బయటకు రావాలి? శరీరం పంజరంలో ఉన్నాను, అంత అభ్యాసం. శరీరం పంజరం బంధనం విప్పుకుంటే కానీ నేను బయటకు వస్తాను కదా అన్నంత డీప్గా డెప్త్గా శరీరం పంజరంలో ఉన్నాను, నేను ఆత్మ పక్షిని, అంత అభ్యాసం చేసి అలా ఎంత చూస్తేనే ట్రాన్స్లో వెళ్ళిపోయేంత అంత ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం. ఇలాంటి అభ్యాసం చేసి ఎవరు డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా, దేహం అనే లోపల ఉన్న ఆత్మను చూడాలి, లోపల ఉన్న ఆత్మ కనపడేంత వరకు అలాగే బాబా దృష్టి ఇస్తుంది. ఆత్మనే చూసేటువంటి అభ్యాసం. ఇలా లోపల కూర్చున్నటువంటి ఆత్మను చూపి దేహం అనే వస్త్రం కప్పుకోవాలన్నారు. అలా దేహీ అభిమాని స్థితి యొక్క అభ్యాసం, పురుషార్థం అవసరం. దానికోసం చాలా చాలా స్వమానం యొక్క అభ్యాసం, దానికోసం చాలా విధంగా శరీరం అనే అస్థి పంజరంలో కూర్చున్నాను. శరీరం స్కెల్టన్ ఇది. ఈ అస్థి పంజరంలో నేను ఆత్మ చైతన్యంగా వెలుగుతూ ఉన్నాను. నేను కాంతివంతంగా వెలిగేటువంటి మణి. నేను శరీరం జడమైన అస్థి పంజరంలో స్కెల్టన్లో నేను ఆత్మనున్నాను. అభ్యాసం చేయాలి. శరీరం ఇది క్యాండిల్ కరిగిపోతుంది, శరీరం ఇది క్యాండిల్ కరిగిపోతుంది. నేను ఆత్మ జ్యోతి, ప్రకాశం వెలిగి 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 అందరికి వెలుగు ఇస్తున్నాను. వెలుగుతూ ఉండే జాగృతి జ్యోతిని, ప్రకాశ స్వరూపాన్ని. స్వదర్శన చక్రధారిగా అయిపోయి 5000 సంవత్సరాల్లో నేనే విజయీ ఆత్మను, ప్రతి కల్పకల్ప విజయీ ఆత్మను. ఇప్పుడు ఇంత బాగున్నాను, ఇంత గొప్ప భాగ్యశాలిని. 100 సంవత్సరాల క్రితం ఇంకెంత బాగుండొచ్చు, 1000 సంవత్సరాల పూర్వం ఇంకెంత బాగుండొచ్చు, ఇంకెంత గొప్ప వరదానిని, ఇంకెంత గొప్ప విశేషాత్మను. 5000 సంవత్సరాల పూర్వం ఇంకెంత గొప్ప పూజ్య ఆత్మను. రివర్స్ గేర్లో. నేను స్వదర్శన చక్రధారిని రివర్స్ గేర్లో. 84 జన్మల పూర్వం నేనెంత విశేషంగా ఉన్నాను. ఒక్కొక్క జన్మ చింతన చేసి చేసి స్వదర్శన చక్రధారిగా అనుభవం పొందాలి. అలాంటి అభ్యాసం చేస్తూ చేస్తూ నేనే శరీరంలో ఎలా ఉన్నాను. నేను ఇంకా వైట్ డ్రెస్ వేసుకున్నాను, చివరి దుప్పటి నా పైన కప్పేశారు, తెల్ల దుప్పటి కప్పేశారు, నేను వెళ్తున్నాను. బస్ వాళ్ళు అనుకుంటారు అనంత వాయువుల్లో కలిసిపోయిందని. నేనెక్కడ కలుస్తాను? నేను అజరమర్ అవినాశి ఆత్మను, చైతన్యమైన ఆత్మను, జీవిస్తూ మరణించే అభ్యాసం. బస్ నేను వెళ్ళి అనంత వాయువుల కంటే పైన పరంధామంలో నివసించే ఆత్మను అభ్యాసం చేద్దాం. ఇలాంటి అభ్యాసంతో చివరికి మనం పురుషార్థంతో మన యొక్క వ్యవహారం అన్నీ సవ్యంగా అవుతాయి. సూక్ష్మమైన పురుషార్థంతో వ్యవహారం కూడా పరివర్తన అవుతుంది, వ్యవహారంలో కూడా పరివర్తన వస్తుంది. కాబట్టి పురుషార్థంతో వ్యవహారాన్ని శుద్ధంగా చేసుకుందాం. ఓం శాంతి. మీరు విజయ ఆత్మల బట్టి లావణ్యకయ్య చాలా మంచి అవకాశం కల్పించారు. మీకు మాకు చాలా డేర్ చేశారు, చాలా శక్తి ఉపయోగించి చాలా మంచి భక్తి ఏర్పాటు చేశారు. అందరికీ మంచి రిఫ్రెష్ అయ్యేటువంటి సాధనం సమకూర్చారు. లావణ్యకయ్యను చూస్తే చాలా సంతోషం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య. చాలా మోటివేట్ చేశారు. మీ మాటలన్నీ ఒక్కొక్కరు హార్ట్కి తగిలాయి. ఎందుకంటే ప్రాక్టికల్ ఉదాహరణలతో మీరు ఎంతో చక్కగా, అంటే అందరి కోణంలో అందరం ఎలా ఆలోచిస్తారో ఆ కోణంలో చెప్పడంతో చాలా వివరణాత్మకంగా ఉదాహరణలతో అందరికీ, అంటే ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి, ఎక్కడ ఆగిపోయింది నా బండి, ఎక్కడ ముందుకు నేను తీసుకెళ్ళాలి, నేను వెనక్కి ఎందుకు తిరగకూడదు, ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. మరి అందరికీ అన్ని డౌట్స్ తీరిపోయాయా?
తీరిపోయాయని నేను అనుకుంటాను. కొన్ని ప్రశ్నలు రాసి ఇచ్చారు, కానీ వీటన్నిటికీ ఆల్రెడీ అక్కయ్య జవాబులు చెప్పేశారు. అయినప్పటికీ మీ అందరి వైపు నుండి ఒక ప్రశ్న అడుగుతాను. ఏదైనా సేవ చేసేటప్పుడు ఇతరులు నెగెటివ్గా అర్థం చేసుకుంటే స్వయం డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి యుక్తి. వేరే వాళ్ళు మనల్ని నెగెటివ్గా అర్థం చేసుకుంటున్నారు, మనం మంచిగానే సేవ చేశాం, ఏదైనా సరే మనం మంచిగానే ఉన్నా వేరే వాళ్ళు మన గురించి నెగెటివ్గా అర్థం చేసుకుంటే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి యుక్తి. సేవ మనది కాదు, బాబాది. కాబట్టి ఏం జరిగినా కానీ దాని ఫలం ఎలా చేస్తామో ఆ విధంగా పొందుతాం కదా. కాబట్టి ఇతరులు చూస్తున్నారు, ఇతరులు అనుకుంటున్నారు, ఇతరులు ఏమనుకుంటారో, మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా మనకు అనవసరం. మనం శ్రీమతం ప్రకారం చేస్తున్న తర్వాత, యథార్థమైందే అయిన తర్వాత, సలహా సూచనల ప్రకారమే చేస్తున్న తర్వాత, ఇంకా దాంట్లో మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు. మనం చేసేది రైట్, మనం చేసేది శ్రీమతమే, మనం చేసేది సేవనే, యథార్థమే అయినప్పుడు దాంట్లో ఇతరులు చూస్తున్నారా, లేక ఇతరుల కామెంట్స్ ఏంటి, ఇతరులు మంచిగా అన్నారు అంటే పొంగిపోవడం, చెడ్డగా అన్నారు అంటే కుంగిపోవడం, ఇదంతా డోంట్ కేర్, అనవసరం. మనం ఒక్కటే చూడాలి, ఆశీర్వాదాలే కావాలి, మనం పొందాలి. ఇండైరెక్ట్గా ఆశీర్వాదాలు పొందుతాం, బాబా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సేవ చేస్తున్నాం కానీ బ్యాలెన్స్లో కూడా చేయాలి, పెద్దవారి ఆశీర్వాదాలతో కూడా చేయాలి, సలహా సూచనల ప్రకారం చేయాలి. తర్వాత ఇంకా మనం దాని గురించి కామెంట్స్ అనవసరం. అది మంచి అయినా చెడు అయినా దాని ఫలం ఎంత పొందాలో అంత పొందుతూ ఉంటాం. కాబట్టి దేహధారులు ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, మంచా చెడా, అదంతా డోంట్ కేర్, గోలీమార్. బాగా వినిపించారు. ఇంకొక ప్రశ్నకే లాస్ట్ ఇది. నిన్నటి నుండి కూడా ఒక అన్నయ్య అడుగుతున్నారు, బాబా పైన ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే జ్ఞానంలో వచ్చినప్పుడు బాల్యంలో చాలా మంచి ఉత్సాహంతో బాగా నడిచారు, ఇప్పుడు డల్ అయిపోయారు, మళ్ళీ ప్రేమ కలగట్లేదు. మంచి అభిప్రాయం ఉంది కానీ ఆ అఫెక్షన్ లేదు. దానికి కారణం ఏంటి? ఏం చేస్తే మళ్ళీ పూర్వపు స్థితి వస్తుంది? ఓకే, వినపడి మళ్ళీ చెప్పాలి. జ్ఞానంలో వచ్చినప్పుడు బాల్యంలో చాలా ఉత్సాహంగా మంచిగా ముందుకు వెళ్ళాము, కానీ ఇప్పుడు స్థితి డల్ అయిపోయింది. బాబా పైన ప్రేమ కలగట్లేదు. బాబా పైన ప్రేమ కలగాలంటే ఏం చేయాలి? మనం వర్తమానమే ముఖ్యం. ఎప్పుడు ఎలా ఉన్నాం, ఎప్పుడు ఎలా చేశాం అనే దానికంటే వర్తమాన స్థితి ఎలా ఉంది. అయితే ఈ ప్రేమ అనేటువంటిది ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండదు. ఏ విధంగా కన్యకు వివాహం అవుతుంది, పిల్లలు కలగగానే ఏమవుతుంది, ఆ ప్రేమ ఆటోమేటిక్గా పిల్లల వైపు మరలిపోతుంది. ఆ పిల్లల్ని పట్టుకొని ఒకటే పాట వచ్చినా రాకున్నా జోల పాటలు లాలించడం అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తల్లిగా ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ప్రేమతో పాటలు పాడుతూ ఉంటారు. అలా మనకు ప్రేమ అనేటువంటిది ఏ విధంగా బాబా వైపు ఎలా ఉండాలి, ఇది హృదయం నుండి వచ్చేటువంటి ప్రేమ ఇది. కాబట్టి హృదయపూర్వకంగా బాబా ఏవైతే ప్రాప్తులు ఇచ్చాడో వాటిని గుర్తు తెచ్చుకోవాలి. బాబా ఎలా నడిపించాడో, బాబా ఎలా రక్షించాడు, బాబా చేసిన ఉపకారం ఏంటి, బాబా ఇచ్చిన జీవితం ఎంత ఉన్నతమైన జీవితం, వీటన్నిటిని రియలైజ్ కావాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు బాబా పైన ప్రేమ,
పరివారం పైన ప్రేమ, మురళి పైన ప్రేమ, అన్ని రకాల ప్రేమను కలిపి బాబా పైన ప్రేమ అంటారు. మురళి పైన అంతే ప్రేమ ఉండాలి, పరివారం పట్ల అంతే ప్రేమ ఉండాలి. అక్కడిక్కడ సైడ్ సీన్స్ చూసి, ఇతరుల్ని చూసి ఏమవుతుంది, బాబా పైన ప్రేమ కూడా డిస్టర్బ్ కావచ్చు. కాబట్టి ఇతరుల్ని చూడకుండా ఉండాలి, దేహదారుల్ని చూడకుండా ఉండాలి, లేకుంటే పరివారం పైన ప్రేమ ఉండాలి, మురళి పైన ప్రేమ ఉండాలి, సేవ పట్ల భావన, శ్రద్ధ తగ్గకూడదు. వీటన్నిటిని కలిపి బాబా పైన ప్రేమ అంటారు. కాబట్టి బాబా పైన ప్రేమ కలగాలంటే బాబా ఇచ్చిన ప్రాప్తులు ఏంటి, ఎన్ని విధాలుగా బాబా మనల్ని ఎప్పుడెప్పుడు ఎంత ఉన్నతమైన జీవితం ఇచ్చాడు, ఎన్ని రకాలుగా రక్షించాడు, ఎక్కడెక్కడ బాబా ఉపకారం చేశాడు, అన్ని రకాలు గుర్తు తెచ్చుకోవాలి. బాబాకు ఒక్కసారి థ్యాంక్స్ అంటే సరిపోదు, శతకోటి సార్లు చెప్పినా సరిపోదు. ప్రాక్టికల్గా ప్రేమ నిరూపించుకోవడం కోసం ఏదైనా త్యాగం చేయాలి, తపస్సు చేయాలి, దృఢ ప్రతిజ్ఞ చేయాలి, పురుషార్థం చేయాలి. అప్పుడు మళ్ళీ ప్రేమ అనేది మళ్ళీ వికసిస్తుంది. అన్నట్టుగా మీరు మా సమక్షంలోనే ఉండి చాలా థ్యాంక్స్ అక్కయ్య. మీరు మా సమక్షంలోనే ఉండి మా కళ్ళకు కట్టినట్టుగా చక్కగా మాకు వివరించారు. మరి ఈరోజు మా అందరి మధ్యలో మీరు ఖమ్మం నుండి ఇక్కడ పరివారం అందరికీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయించి ఇంత సమయం ఇచ్చినందుకు మీకు మా అందరి వైపు నుండి సురేష్ బాబు అన్నయ్య కృతజ్ఞతలను తెలియజేస్తారు. కూర్చో. శాంతి. ముందుగా ఈరోజు ఇక్కడ ఈ బట్టి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్నయ్యలకి, అక్కయ్యలకి, అలాగే టీచర్ లావణ్య సిస్టర్ గారికి, మరి ఈ 11 to 12 బట్టి కార్యక్రమానికి మరి ప్రధాన వక్తగా రాజయోగిని అరుణా బెహన్జీ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కాలం అయిపోయింది ఈ ఎన్విరాన్మెంట్లో మనందరి పరివారంతో ఈ క్లాస్ వినటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నంత వైబ్రేషన్స్ మరి మనం ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్లో ఉంటే ఉండవు. ఇప్పుడు చివరిగా అక్క అడిగినటువంటి ప్రశ్న మనందరికీ రోజు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకు ఇదివరకు మనం బాబా సహయోగంలోకి వచ్చినప్పుడు ఉన్నంత ప్రేమ, అటాచ్మెంట్ తగ్గిపోతుంది ఎందుకనేది దానికి మరి బెహన్జీ చెప్పినటువంటి సమాధానం
చాలా చక్కగా వండర్ఫుల్గా చెప్పారు. ముఖ్యంగా నేను కూడా ఈ కోవిడ్ కాలంలో ఈ బట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమే ఎంతో సాహసోపేతమైన విషయం. అంత అవసరం కూడా ఉంది. ముఖ్యంగా నేను కొంచెం డిటాచ్ అయిపోయాను సెంటర్కి. మరి ఈ రకంగా మీ ముందు మాట్లాడటానికి కూడా నాకు కొంచెం భయంగానే ఉంది. జ్ఞానం విషయంలో వెనకబడిపోయాను నేను. ఇప్పుడు అరుణ బెహన్జీ చెప్తుంటే ప్రతి మాట కూడా నాకే చెప్తున్నట్లుగా ఉంది. బాబా కూడా మురళిలో కూడా అంతే. ప్రతిరోజు మనకు వచ్చేటటువంటి సందేహాలని మనకొక చేతికర్రలాగా మనకొక దోవ చూపిస్తూ సహాయకంగా ఉండే విధంగా ప్రతిరోజు మురళి కూడా ఉంటూ ఉంటుంది. అట్లాగే చాలా సందర్భోచితంగా ఈరోజు జరిగినటువంటి బెహన్జీ క్లాసు ఈ బట్టిలో ఈ పాండమిక్, ఈ కరోనా సమయంలో చాలా చాలా అవసరం. చాలా తృప్తిగా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాలు బెహన్జీ గారు చెప్పినటువంటి విషయాలను మనం కూడా మీ అందరి తరపున నేను ప్రస్తుతిస్తాను. మరి ముఖ్యంగా అంతరంగిక పురుషోర్థం, మరి బాహ్యంగా మన ఆచరణ వ్యవహారం అనేది చాలా ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఆంతరంగిక పురుషార్థం చాలామంది బాగా చేస్తూ ఉంటాం, కానీ వ్యవహారంలో అది అందరం ఒక రకంగా చేయలేం. చాలామంది దాన్ని వ్యవహారికంలో కూడా చాలా చక్కగా చేస్తున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 100% వ్యవహారంలో కూడా చక్కగా చేస్తున్నటువంటి వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి మాతలు కానివ్వండి, అన్నయ్యలు కానివ్వండి, చాలా క్రమశిక్షణ కలిగి ఎంతో మరి పురుషార్థంలో ఎంతో ముందున్నటువంటి అన్నయ్యలు, అక్కయ్యలు. మరి జ్ఞానం అనేది చాలా వ్యవహారంలో మనం నిలబడాలంటే జ్ఞానం అనే దాన్ని మదనం చేయటం అనేది చాలా అవసరం. జ్ఞానం అంటే బాబా చెప్పేటటువంటి ప్రతిరోజు మన క్లాసులో మనం నేర్చుకునేదే జ్ఞానం. మరి ఇది రెగ్యులారిటీ, ప్రతిరోజు మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మన వ్యవహారంలో మనం నిలబడటానికి, మనం పురుషార్థం వ్యవహారంలో చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే బాబా మనకి చెప్పినటువంటి ఈ యోగి జీవితం, ఈశ్వరీయ మర్యాదలు, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వ్యవహారంలో ఆచరణలో పెట్టడంతోనే మనం ముందుకు వెళ్ళగలం. ఒక రకంగా ఈ కాలంలో ఇవాళ ఉన్నటువంటి కల్ముషంతో నిండి ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ కలికాలంలో బాబా పిల్లలు అవ్వటమే మనం ఎంతో అదృష్టవంతులం. ఇన్ని కోట్ల జనాభాలో మనం ఒక 1% 2% ఉంటాం. ఈ మర్యాదలు అనేది, ఈశ్వర మర్యాదలు అనేది ఇవాళ నేటి సమాజంలో అసలు చెప్పేటటువంటి వాళ్ళే లేరు. మనకి ఇది ఒక చదువులాగా ప్రతిరోజు కూడా మనం ఒక సిలబస్లో నేర్చుకున్నట్లుగా చక్కగా నేర్చుకుని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ వాటిని ఇలా బట్టీల ద్వారా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో అలా మరి బెహన్జీ గారు అనేక విషయాలు మనకి ఈరోజు చెప్పినందుకు మరి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం మన ఏలూరు సెంటర్ తరపున
మీ అందరి తరపున కూడా అక్కయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గతంలో కూడా మన సెంటర్లో ఇలా బట్టీకి అక్కయ్య గారు ప్రత్యక్షంగా వచ్చి కూడా మన క్లాస్ చెప్పారు. మరి ఈరోజు ఇంత సమయాన్ని వారు వెచ్చించి మన ముందుకి వచ్చి ఈరోజు చెప్పినందుకు మరొకసారి మనందరి తరఫున కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. అందరూ వన్ హ్యాండ్తో వేవ్ చేస్తూ అక్కయ్యకి థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య, ఇంత టైం ఇచ్చారు మాకు, గోల్డెన్ ఆపర్చునిటీ లభించింది. ఇప్పుడు 2 నిమిషాలు మనము అక్కయ్య దృష్టితో యోగం చేసి ముగిద్దాము. 2 నిమిషాలు. ఆశీర్వాదాల బలంతో ఇంకా కొద్దిగా కావాలి. నేను అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశం ఇది. ఓం శాంతి. థ్యాంక్